హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఎన్9 రోడ్డుకి సంబంధించి చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో ద్వారా పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తూనే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసి ఎన్9 రోడ్డు అనేది అమరావతి ప్రాంతంలోని రూపొందుతున్న ఓ ముఖ్యమైన సబ్ ఆర్టీరియల్ రోడ్డు. ఇది ముఖ్య రహదారి అండి. ఈ రోడ్డు నగర అంతర్గత ట్రాఫిక్ మరియు ఇతర రోడ్ల మధ్య కనెక్టివిటీ పెంచడానికి డిజైన్ అయితే చేయబడిందనమాట. దీని మొత్తం లాంగ్ వచ్చేసి దీని మొత్తం పొడవు వచ్చేసి 12.50 కిలోమీటర్లు అండి. సుమారు 12.5 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. 50 మీటర్ల వెడల్పుతో అయితే ఈ రోడ్డు అనేది ఉంటుందండి. ఎన్9 రోడ్డు ఇది వచ్చేసి కరకట్ట జంక్షన్ అంటే మనకి ఈ3 రోడ్డు వైపు నుంచి పొద్దండ నాయనపాలెం అలాగే నిడమర్రు కురగల్లు మందడం మల్కాపురం వంటి ప్రాంతాలను అయితే ఈ విలేజెస్ని అయితే కలుపుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. దాని పక్కన చూసుకుంటే మనకి ఈ కొండవీటి వాగు అయితే ఉంటుందన్నమాట. ఈ కొండవీటి వాగు దగ్గర మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి డ్రైనేజీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు మీరు. అలాగే ముందు వైపు వచ్చేసి మనకి కొండవీటి వాగు అయితే ఉంది కదండి, దానిపైన ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అవి కూడా నేను ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట. చూడొచ్చు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఎటు చూసినా కానీ. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి. అదిగోండి మనం అయితే ఇందాక అటు నుంచి చూసాం, ఇప్పుడైతే ఇటువైపు వచ్చి చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ చూడొచ్చు ఈ కొండవీటి వాగులో మనకి బ్రిడ్జికి సంబంధించి పిల్లర్స్ కూడా వేయడం అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఈ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదండి, ముందు వైపు కూడా మనకి డ్రైనేజీ డక్ట్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇది మెయిన్గా ఫోర్ లైన్ రోడ్డు ప్లస్ 2 లైన్ వచ్చేసి బిఆర్టీ అండి, బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ అనమాట. అంటే బస్సులకు కూడా సపరేట్ వే అయితే ఉంటుంది. రోడ్డు పక్కనే మనకి మెయిన్ ఈ రోడ్డుకి కనెక్ట్ అయ్యే విధంగా ఏంటంటే ఈ రోడ్డు పక్కనే మనకి ఐటీ కానీ విద్య కానీ వాణిజ్య నివాస ప్రాంతాలు భవిష్యత్తులో చాలా అభివృద్ధి అయితే చెందుతాయి అన్నమాట. అందుచేత అమరావతి నగర డిజైన్లో ఇది ముఖ్యంగా ఈ రోడ్డు అనేది ఉందన్నమాట, ఎన్9 రోడ్డు. అలాగే ఈ ఎన్9 రోడ్లో మెయిన్గా ఏంటంటే ఈ డ్రైనేజీ డక్ట్స్కి సంబంధించిన పనులు, అలాగే గ్రీనరీ పనులు, సైక్లింగ్ ట్రాక్స్, పాదచార పాదచారుల మార్గాలు వంటి ఆధునిక అలంకరణలు కూడా పయనిస్తాయి అన్నమాట. ప్రాజెక్టు డిజైన్లో అయితే మెయిన్గా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుందండి. సమగ్ర నగర నిర్మాణంలో ఇది ఒక ఔటర్ రింగ్ రోడ్డు వంటి పెద్ద రహదారులు మరియు ఇతర ఈస్ట్ వెస్ట్ రోడ్లను కనెక్టివిటీ అయితే ఇస్తుందన్నమాట. ఈ ఎన్9 రోడ్డు వచ్చేసి మనకి రాజధాని ప్రాంతంలో ఉత్తర దక్షిణ అంటే నార్త్ సౌత్ దిశగా నిర్మించబడుతుందన్నమాట. సబ్ ఆర్టీరియల్ రోడ్ అండి ఇది. దీని మొత్తం పొడవు మనం తెలుసుకుందే కదండి, 12.5 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట. దీనిలో ఇప్పుడు వచ్చేసి మనకి యూటిలిటీస్ అనమాట, నీటి సరఫరా, అలాగే డ్రైనేజీకి సంబంధించిన డక్స్, అలాగే విద్యుత్ కేబుల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటివి ఈ పనుల కూడా ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్నాయి.
కాంట్రాక్టర్ వచ్చేసి మనకి కాంట్రాక్టర్ బేస్డ్ కంపెనీ వచ్చేసి మనకి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇది ఇక్కడ మీరు ముందు వైపు చూడొచ్చండి. ఇక్కడైతే మనకి ఈ డ్రైనేజీ డక్స్ కి సంబంధించి కింద ఫ్లోర్ ని అయితే పోస్తున్నారు అనమాట. అలాగే పక్కన చూడొచ్చు ఈ డ్రైనేజీ డక్స్ కి సంబంధించి మనకి మెటీరియల్ అయితే ఈ టవర్ క్రేన్ ద్వారా కిందకైతే అందిస్తున్నారండి. ఈ N9 రోడ్లో ఏంటంటే మనకి మెయిన్గా ఈ కృష్ణా వాటర్ పైప్ లైన్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. అవి కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా అండి. అలాగే ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు విషయానికి వస్తే మొత్తం ఇది 381.82 కోట్లు ఖర్చు అవుతుందండి. ప్రతి కిలోమీటర్కి వచ్చేసి మనకి ఎస్టిమేషన్ అంచనా ప్రకారం అయితే 28 కోట్ల నుంచి 30 కోట్ల లోపు అయితే ఉంటుందన్నమాట. అలాగా మనకి 12 కిలోమీటర్లు అయితే ఉందండి ఈ రోడ్డు. చూస్తున్నారు కదండి, ఇదే రోడ్లో మనకి మెయిన్గా ఏంటంటే ఈ మిక్సర్ ప్లాంట్లు, అలాగే ఇక్కడ చూడొచ్చండి వీళ్ళు బిఎస్ఆర్ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్, ఇవన్నీ చాలా బ్యాచింగ్ ప్లాంట్స్. అలాగే ఈ రోడ్లో మెయిన్గా ఈ వర్కర్స్ గృహాలు కానీ ఇవి చాలా అయితే నిర్మించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవే అనమాట కృష్ణా వాటర్ పైప్ లైన్స్ అండి. ఇవి ఇక్కడ కూడా ఈ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ వాటర్ ప్రూఫ్ లేయర్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటిని అయితే బయటికి తీయడం అయితే జరిగిందనమాట. వాటిని చెక్ చేసి మళ్ళా నీట్గా వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది అమర్చి లేయర్ అనేది వేసిన తర్వాత మళ్ళా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఈ డ్రైనేజీ డక్ట్స్కి సంబంధించి తవ్వకాలు అయితే జరుగుతున్నాయండి. మనం ఏంటంటే మెయిన్గా ఈ అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి ఈ పనులు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియోస్ తీయడం అయితే జరుగుతుందండి. నేను అలాగే కొంచెం ఇన్ఫర్మేటివ్గా చెప్పడం కోసం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మనకి లైక్ అయితే చేయండి. లైక్స్ లైన్లోనే మనకి హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. కొంచెం హైప్ని అయితే 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యిద్ది. మన రాజధాని పనులు అందరికీ అయితే తెలుస్తాయి అన్నమాట, ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి మనకి కరెంట్ కేబుల్స్ అండి. ఈ కేబుల్ లైన్ వర్క్స్ కూడా చేస్తున్నారు, అది చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండి, ఈ రోడ్డు మొత్తం మనం ఎటు చూసినా కానీ వాహనాలతో చాలా రద్దీగా ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం 6 లైన్ రోడ్డు. అలాగే మనకి మధ్యలో రోడ్డు అయితే ఇప్పుడు మనం వాడకంలో ఉందండి. బిఆర్టీ రోడ్లో ఈ మధ్యలో ఈ బస్సెస్ లైన్ అన్నమాట. దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై అమరావతి, జై జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.